స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరము 2026 2027 సంవత్సరానికి గాను తులారాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. తులారాశి వారికి ఆదాయము 8, వ్యయము 11, రాజపూజ్యం 4, అవమానం 7. ఈ సంవత్సరము తులారాశి వారికి జూన్ వరకే బాగా ఉంది. జూన్ తర్వాత దిబిడే చాలా ఇబ్బందులు వస్తాయండోయ్. అది ఎలా ఉందో చక్కగా చెప్తాను, వినండి. ఆదాయం 8 అంటే ఇన్ఫినిటీ, ఎంత వస్తుందో అంత పోతుంది, రావడము ఉంటుంది, పోవడము ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం టార్గెట్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోండి. మీరు ఏమైనా కొనాలి అనుకున్నా, ఏదైనా ఎంజాయ్ చేయాలి అనుకున్నా, పెళ్ళిళ్ళు శుభకార్యాలు చేయాలి అనుకున్నా, ఏదైనా ఖర్చులు పెట్టాలనుకున్నా, ఇష్టకామ్యార్థాలన్నీ పూర్తి చేసుకోండి. టార్గెట్స్ ఫుల్ చేసుకోవచ్చు ఈ సంవత్సరం. తులారాశి వారికి అది బాగుంది. జూన్ వరకు టార్గెట్స్ ఫుల్ చేసుకోండి. జూన్ తర్వాత మీకు మిథున రాశిలో గురువు ఎప్పటివైతే సంచరిస్తాడో అప్పటి వరకు మీకు అదృష్ట యోగం ఉంది. కాబట్టి జూన్ వరకు లక్ టైం ఉంది, చక్కగా అన్నీ చేసుకోండి. జూన్కి ముందు అక్షయ తృతీయ వస్తుంది కదా, ఆ రోజు లక్ష్మీ పూజ చేసుకోండి, మహాలక్ష్మి యాగం చేసుకోండి, యంత్రం దగ్గర పెట్టుకోండి, అదృష్ట సిద్ధి దగ్గర పెట్టుకోండి. జూన్ తర్వాత గురుగ్రహం ఎక్కడికి వస్తాడు? 10వ స్థానంకి వస్తాడు. 10వ స్థానం రాగానే ఏమైపోతుంది చెప్తాను, జాగ్రత్త వినండి. అది ఎప్పటి వరకు అంటే అక్టోబర్ 31 తారీఖు వరకు 10వ స్థానానికి వస్తాడు. ఆ టైం ఎలా ఉంటుందో చెప్తాను. చంచలమైపోతూ ఉంటారు. అక్కడ పెట్టుబడి పెడదాం, ఇక్కడ పెట్టుబడి పెడదాం, ఆ డబ్బులు తీద్దాం, ఈ డబ్బులు తీద్దామని ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళి మొత్తం అంతా పెట్టేసి మొత్తం కొట్టుకుంటారు. జాగ్రత్త చెప్తాను. దశమ గురు వచ్చాడా ఉద్యోగ భంగం చేస్తాడు, వ్యాపార భంగం చేస్తాడు. అలాగే మీకు శని కూడా ఎక్కడున్నాడు అంటే మీకు 6వ స్థానంలో శని ఉన్నాడు. అది ఒక విధంగా మంచిదే, కాకపోతే రుణ విముక్తి చేస్తాడు. కానీ పంచమ రాహు ఏం చేస్తాడు అంటే బుద్ధి వికారం చేస్తాడు. బుద్ధి వికారముతో మీరు మోసపోతారు. అది కూడా డ్యూరేషన్ చెప్తున్నాను. జూన్ 3వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు లోపల మోసపోతారు. ఆ టైంలో ఏదున్నా నా దగ్గర ఏం లేవన్నట్టు ఉండండి. ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళి ఆఫ్లైన్ అకౌంట్లో పెట్టేసేయండి. ఆ అకౌంట్కి ఎట్టి పరిస్థితుల్లో నెట్ బ్యాంకింగ్ కానీ ఏది పెట్టుకోవద్దు. డబ్బులు ఉన్నా లేవన్నట్టుగా బిహేవ్ చేయండి. మీ మైండ్ కొరుకుతూ ఉంటుంది అన్నమాట. డబ్బులు ఉన్నాయి, అక్కడ పెడదాం, ఇక్కడ పెడదాం అని మైండ్ మిమ్మల్ని కొరుకుతూ ఉంటుంది. ఏమీ వినకండి. ఆ గ్రహస్థితికి అట్లాగే జరుగుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది అని అంటే సింహరాశి లోపల గురువు వస్తాడు. మంచి టైం స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు సింహరాశి లోపల గురువు రాగానే మీకు ఏకాదశంలో గురువు వస్తాడు. అప్పుడు మంచి టైం ఉంటుంది. కాబట్టి ఈ జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 5 నెలల పాటు రీసెర్చ్ చేయండి. ఏ పెట్టుబడులు పెడితే బాగుంటుంది, ఏ ల్యాండ్లు కొడితే బాగుంటుంది, రీసెర్చ్ చేయండి. కానీ వ్యాపారాలు చేయొద్దు. ఒకవేళ పెట్టుబడి పెట్టేది ఉంటే జ్యోతిష్ శాస్త్ర పండితుడిని కానీ ఒక మంచి విఘ్నుల్ని సంప్రదించి ఆలోచించి ముందుకు వెళ్ళండి తప్ప సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. విఘ్నుల నిర్ణయం తీసుకోవచ్చు. అలా ముందుకు వెళ్ళండి. దాని తర్వాత ఇంకోటి ఏమిటి, అదృష్ట యోగ సిద్ధి కలుగుతుంది. ఎప్పుడు అంటే భాగ్యగురుడు జూన్ వరకు ఉన్నాడు. తర్వాత మీరు అక్షయ తృతీయకు కూడా మహాలక్ష్మి యాగం చేసుకోండి. దాని తర్వాత ధనత్రయోదశికి కూడా మహాలక్ష్మి యాగం చేసుకోండి. 2 యాగాలు చేయాలి. ఎందుకోసం అంటే ధనత్రయోదశి తర్వాత మీకు ఏకాదశ గురుడు వస్తున్నాడు, అతిచారుడే వస్తున్నాడు. 3 నెలలు రాజయోగం ఉంటుంది. సూపర్ టైం మీకు జనవరి 24 వరకు. ఆ తర్వాత మళ్ళీ ద్వాదశంలో మళ్ళీ దశమంలోకి వెళ్ళిపోతాడు. నార్మల్గా టైం వెళ్ళిపోతుంది. కాబట్టి 3 నెలలు అంటే ఇప్పుడు ఉగాది అయినప్పటి నుంచి 2 నెలలు జూన్ వరకు. ఇప్పుడు మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ యొక్క 4 నెలలు. తర్వాత 3 నెలలు. సో 6 నెలలు మంచిగా ఉంటుంది, 6 నెలలు బాగుంటుంది. ఈ విధంగా తులారాశి వాళ్ళు మీ యొక్క లక్ టైంని సద్వినియోగం చేసుకోండి, బాగుంటుంది. కానీ తులారాశి వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఎవరైనా పల్లెటూర్లలో కానీ ఈ ప్లేస్లో ఉంటే నాకు కలిసి రావట్లేదు అనే ఆలోచన ఉంటే కనుక మీరు ఈ జూన్ నుంచి అక్టోబర్ మధ్య లోపల మీరు స్థాన మార్పు చేసుకోవచ్చు. హైదరాబాద్ వచ్చి బెంగళూరు కానీ చెన్నై కానీ వేరేదైనా మెట్రోపాలిటన్ సిటీస్కి వెళ్ళి సెటిల్ అవుదాం అనుకుంటే మీరు షిఫ్టింగ్ చేసుకోండి. స్థాన చలనం ద్వారా రాజయోగ సిద్ధి మీకు కలిగే అవకాశం ఉంటుంది తులారాశికి. తులారాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా మీరు ధరించవలసిన మాల ఏంటంటే
గురుగ్రహ అనుగ్రహమాలను ధరించండి. గురుగ్రహ అనుగ్రహమాల ఎల్లో కలర్లో ఉంటుంది, స్ఫటికముది. ఆ మాలని ధరించండి, అన్ని శుభాలు జరుగుతాయి, భాగ్యయోగ సిద్ధి కలుగుతుంది, అంత బాగుంటుంది. మీరు చేయవలసిన యాగము శ్రీ మహాలక్ష్మి యాగము, అక్షయ తృతీయ, ధనత్రయోదశి. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. మీ దగ్గర మీకు నమ్మకం ఉండి బాగుంటుంది అని అంటే 2 యాగాలు చేయండి. ఫస్ట్ అయితే అక్షయ తృతీయ మిస్ చేసుకోవద్దు. ఎందుకోసమంటే దశమ గురుడు రాగానే ఏం చేస్తాడు, ఇబ్బంది పెడతాడు కదా. అక్షయ తృతీయ యాగం చేసుకుంటే ఆ 3 నెలలు ఇబ్బంది కలగకుండా ఉంటుంది, సంపాదించినంత పోగొట్టుకుంటారు. కాబట్టి అది జరగొద్దు అని అంటే అక్షయ తృతీయ యాగం చేసుకోండి. తర్వాత రాజయోగ సిద్ధి కలగాలి అని అంటే మళ్ళీ ధనత్రయోదశి యాగం చేసుకోండి. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ తోటి pradeepjoshi.comలో మీరు మీ హోరోస్కోప్ PDF ఆర్డర్ చేసుకోండి. pradeepjoshi.com వెబ్సైట్ ద్వారానే మీరు అక్షయ తృతీయ కానీ ధనత్రయోదశి యాగానికి సంబంధించిన బుకింగ్ ఇప్పుడే చేసుకోండి. ఎందుకోసమంటే నేను కేవలం 100 మందికి మాత్రమే అలవెన్స్ ఇస్తాను కాబట్టి 100 మందికి ఎక్కువగా అయితే ఉండదు. కాబట్టి ఇప్పుడే బుకింగ్ చేసుకొని రెడీ ఉండండి. తులారాశి ఇంగ్లీష్లో లిబ్రా అంటారు. చిత్త 3, 4 పాదములు, స్వాతి 1, 2, 3, 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు, ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. సో ఈ సంవత్సరం ఇందాక నువ్వు అడిగినట్టుగా తులారాశి వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. టాలీవుడ్ను ఉర్రూతలు మొత్తం ఊపుతున్నటువంటి 2 హీరోయిన్లు తులారాశి, టాలీవుడ్ను ఊపుతున్నటువంటి హీరోలు తులారాశి, హీరోయిన్లు తులారాశి. చాలా ఫేమస్ టాప్, ఒక పాన్ ఇండియా స్టార్ కూడా తులారాశి. సో ఈ సంవత్సరము ఈ రాశి వాళ్లకు 90% అనుకూలంగా ఉండబోతా ఉంది. గురుబలము, దైవబలం వల్ల వీళ్లకు దైవబలం చాలా ఎక్కువ ఈ సంవత్సరం, అలాగే గురుబలం చాలా ఎక్కువ ఈ సంవత్సరం. కానీ 6వ ఇంట్లో శని టార్చర్ పెట్టబోతా ఉన్నాడు. ఒక ప్రాబ్లం ఏంటంటే పెను సంచలనం ఉంటుంది వీళ్లకు. అంటే ఏదైనా ఒక పెను సంచలనం, ఎగ్జాంపుల్ కుటుంబంలో ఒక బ్లాస్టింగ్ జరగవచ్చు, మీడియాకి ఎక్కొచ్చు, వాహన ప్రమాదం అవ్వచ్చు, ఆరోగ్యపరమైన ఇబ్బంది అవ్వచ్చు, ఏదో ఒక పెను సంచలనం వీళ్ళ కుటుంబంలో జరిగే అవకాశం ఉంది. అది మినహా 90% అనుకూలంగా ఉండబోతా ఉంది. మీరు కొత్త జీవితాన్ని ప్రారంభించండి. ఇక్కడ నుండి మీరు ఇంతకుముందు ప్రాసెస్ వదిలేయండి. 2025 డిసెంబర్కు ముందు, 2025 డిసెంబర్ తర్వాత అన్నట్టుగా మీ జీవితాన్ని ప్రారంభించండి. మీకు తిరుగులేదు. మిమ్మల్ని మీరు మాడిఫై చేసుకోండి. ఏమంటారు, జెన్జీ లాగా O2 అంటారు కదా. సో O2 లాగా ముందుకు రండి. మీ జీవితంలో కొత్త వెర్షన్ ముందుకు తీసుకురండి. చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది. కొత్త ప్లాన్లు వేసుకోండి, కొత్త వ్యాపార ప్రణాళిక రచించుకోండి, కొత్త ఉద్యోగాల ప్రణాళిక రచించుకోండి. మిమ్మల్ని మీరు ఎంత తోపుగా ఊహించుకుంటారో ఊహించుకోండి. ఈ సంవత్సరం మీకు తిరుగులేదు. మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అనే విధంగా ముందుకెళ్ళండి. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది, మార్కులు పెరుగుతాయి, వీసాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి. అలాగే వ్యాపారస్తులకు, అన్ని రకాల వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది, కాంట్రాక్టర్లకు అనుకూలంగా ఉంటుంది, రైతులకు అనుకూలంగా ఉంటుంది, స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది, రాజకీయ రంగంలో ఉండేవారికి అనుకూలంగా ఉంది. కాకపోతే రాజకీయ రంగంలో ఉండేవారికి నమ్మక ద్రోహం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సో తులారాశి వారికి ఇంచుమించుగా 90% అనుకూలంగా ఉండబోతా ఉంది. వీరికి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా, అలాగే సప్త శనివార నియమాన్ని పాటించడం ద్వారా, అంటే సప్త శనివారం 7 శనివారాలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతాన్ని ఆచరించండి. సమస్యల నుండి బయటపడతారు. తులారాశి వారికి ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. అంటే ఈ సంవత్సరంలో వీరికి గురుబలం ఉన్నది, ప్రధానంగా శని బలం ఉన్నది. రాహువు కూడా సంవత్సరం చివరిలో 4వ స్థానం నుండి 3య స్థానానికి వచ్చేస్తారు. అంటే వీరికి ఫలానా గ్రహం ప్రతికూలిస్తుంది అనేటువంటిది ఏదీ లేదు. అర్ధాష్టమ రాహు యొక్క దోషం పోతుంది, షష్ఠ శని అనుకూలంగా ఉన్నారు, లాభమందు గురుడు ఉన్నారు. లాభమందు గురుడు ఎలా వస్తారు, అటు 9, 11 స్థానాల్లో ఒకే సంవత్సరంలో. అంటే ఇది అసలు ఇప్పటివరకు ఎప్పుడూ జరగనటువంటి విషయం. ఒకే సంవత్సరంలో గురుడు 9వ స్థానంలో యోగించడం, 11వ స్థానంలో యోగించడం ఈ సంవత్సరమే జరిగింది. ఎందుకు, ఏకస్మిన్ వత్సరే జీవే రాశిత్రయం ఉపాగతే. ఈ సంవత్సరంలో 3 రాశుల్లో గురుడు ఉంటారు కాబట్టి అటు 9లో ఉన్న ఫలితము, 11లో ఉన్న ఫలితాన్ని అనుకూలంగా అనుభవించేటువంటి ఏకైక రాశి తులారాశి. మీరు తులారాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరినైనా చూడండి, వాళ్ళు ఎక్కువ బ్యాలెన్స్డ్గా ఉంటారు జీవితంలో. ఆటుపోట్లు 2 వస్తాయి. అంటే వాళ్ళు ఎంత ఉన్నతమైనటువంటి స్థానాన్ని చూశారో అంత అధోగతి పాలైనటువంటి జీవితాన్ని కూడా చూస్తారు. కొంతమంది స్టార్టింగ్లో చాలా తక్కువ నుండి ఉన్నతంగా వెళతారు. అయితే ఆ కింద ఉన్నటువంటి దాన్ని మర్చిపోరు వాళ్ళు ఎప్పుడు కూడా. తులారాశి వాళ్ళు మనం ఈ స్థానం నుండి వచ్చాము అనేటువంటి దాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఈ సంవత్సరంలో ఏమవుతోంది, షష్ఠ స్థానం ముందు శనేశ్వరుడు ఆయన యోగిస్తాడు.
ఆయన ధనలాభాన్ని కలగజేస్తాడు, శత్రు నాశనాన్ని కలగజేస్తాడు, ఆర్థిక లాభాన్ని, ఆరోగ్య లాభాన్ని, ఐశ్వర్యాన్ని కలిగించేటువంటి గ్రహం. అలాగే శని 6లో ఉంటే ఇంకా అసలు ఏ గ్రహం ప్రతికూలించినా మనకి ఇబ్బంది ఏమీ ఉండదండి. అంత స్ట్రాంగ్గా ఆయన కంబ్యాక్ అయ్యేటువంటి శక్తిని ఇస్తాడు. అంటే ఎంత పడిపోనివ్వండి, శనేశ్వరుడు ఒక్కడు చాలు, ఆయన పట్టు అంత గొప్పది 6వ స్థానంలో. అది ఉన్నది, దీనితో పాటు 9, 11 స్థానాల్లో గురువు ఉండడం కూడా ఉన్నది. ఇంకా వాళ్ళకి తిరిగి ఉండదు ఈ సంవత్సరంలో. దీనివల్ల ఏమవుతుంది, ఆర్థిక స్వేచ్ఛ. గత సంవత్సరం లేనిది ఈ సంవత్సరం ఉన్నది ఏంటి అంటే ఆర్థిక స్వేచ్ఛ. ₹1,00,000 పెట్టి ఏదైనా కొనుక్కోవాలి, కొనుక్కోగలుగుతారు. 10 లక్షలు పెట్టి కొనుక్కోవాలి, కొనుక్కుంటారు. ₹1,00,00,000 పెట్టి కొనుక్కోవాలి, కొనుక్కుంటారు. వాళ్ళు అనుకుంటే చేస్తారు. వాళ్ళు ఈ సంవత్సరంలో అనుకోవాలి అంతే. ఆ బలం దేనివల్ల వచ్చింది, ఆ గురువు. మీరు గమనించండి, మనం 93.5 అనేటువంటి దానికి ట్యూన్ చేస్తే 93.5 మనకి పలుకుతుంది. 6 ట్యూన్ చేస్తే 5 పలకదు కదా. అలాగే వీరు పాజిటివ్గా ఆలోచన చేయాలి, అదొక్కటి వీరు చేసేటువంటిది. వీళ్ళు నెగిటివ్ ఆలోచనలు చేస్తే నెగిటివ్ వస్తుంది. ఓకే. సో ఆ ట్యూనింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. పాజిటివ్గా ట్యూన్ చేస్తే పాజిటివ్గానే ఉంటారు. అలాగే లాభమందు గురువు కానీ, భాగ్యమందు గురువు కానీ, అర్ధంచ స్వకులాచార గృహలాభ సుభోజనం అన్నాడు. గృహలాభము అంటే ఏదైనా ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితి, ఇల్లు కొనుక్కునేటువంటి పరిస్థితి. అర్ధంచ స్వకులాచార, కులాచారాలని పాటించగలిగేటువంటి శక్తి. అంటే కొంతమందికి కులాచారాలు కొన్ని ఉంటాయి. ఏమంటే పెళ్లికి ముందు మేము వీరభద్రుడి సంబరం చేసుకోవాలండి, లేదా పెళ్లికి ముందు మేము ఇది చేయాలండి, లేదా గృహప్రవేశానికి ముందు ఇది చేయాలండి, లేదు చాలా కాలంగా మా ఇంట్లో పలానాది మా కులాచారం జరగట్లేదండి, ఈ సంవత్సరం చేస్తారు వాళ్ళు. అంటే పారంపర్యంగా వస్తూ ఉన్నటువంటివి ఏవైతే ఉంటాయో అది తులారాశి వారు చేస్తారు. ఒకటి. రెండవది, ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు కానీ, లేదా వారి సంతానము, లేదా వారికి సంబంధించినటువంటి బంధువులు ఎవరైనా సరే, వారికి సంబంధించినటువంటి శుభ కార్యక్రమాలు జరగడం, అలాగే సంతానోత్పత్తి జరగడం, లేదా ఏదైనా శుభవర్తమానాలు వస్తూ ఉండడం, మంచి మాటలు వినిపిస్తూ ఉండడం, ఇటువంటివన్నిటినీ కూడా ఈ రాశి వారికి అవకాశం ఉన్నది. అలాగే ఉద్యోగస్తులు ప్రత్యేకించి ఉద్యోగం మంచి ఇదిలో ఉండడం, అభివృద్ధిలో ఉండడం, డామినేటివ్ పొజిషన్కి వెళ్ళడం, ఒకళ్ళకి ఒక ఇది అచీవ్ చేయాలి అనేటువంటి కోరిక ఉంటుంది, దాన్ని వాళ్ళు అచీవ్ చేస్తూ ఉండడం, లేదు పలానా హైట్స్కి మనం వెళ్ళాలి, మన జీవితంలో అది మనం రీచ్ అవ్వాలని గోల్స్ పెట్టుకుంటారు, దాన్ని రీచ్ అవ్వగలుగుతారు. కొన్ని షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకుంటారు, దాన్ని రీచ్ అవ్వగలుగుతారు. ఇలా ప్రతిదీ సక్సెస్ ట్రాకే కనబడుతూ ఉంటుంది. తులారాశి జన్మించినటువంటి వాళ్ళలో ఎక్కువ మంది బిజినెస్ పీపుల్ ఉంటారు, వ్యాపారస్తులు ఉంటారు. వాళ్ళు నీళ్లకి సంబంధించినటువంటి వ్యాపారస్తులు, చేపల చెరువులు వేసేటువంటి వాళ్ళు, పాల వ్యాపారస్తులు, నీళ్ల వ్యాపారస్తులు, పువ్వులు అమ్ముకుని జీవనాన్ని సాగించేటువంటి వాళ్ళు, ఫ్లవర్ డెకరేషన్ చేసేటువంటి వాళ్ళు, తర్వాత ఏమో ఈ సుగంధ ద్రవ్యాలు అమ్ముకునేటువంటి వాళ్ళు, చాలామంది ఏంటి అంటే సెట్లు వేస్తారు. అటువంటి వాళ్ళు ఆర్టిస్టులు, లేకపోతేనేమో మాట మీద జీవనాన్ని సాగించేటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, చార్టెడ్ అకౌంటెంట్స్, ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ ఇందులోనే ఉంటారు తుల. అలాగే ఒక గవర్నమెంట్ క్యాడర్లో పనిచేసేటువంటి వాళ్ళు, గ్రీన్ ఇంక్ పెన్ హోల్డర్స్, వీళ్ళందరూ కూడా ఇందులోనే ఉంటారు. వీళ్ళందరికీ ఈ సంవత్సరం చాలా కలిసి వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే పాపులారిటీ వస్తుంది. అంటే వీళ్ళు ఏదైనా ఒక దాంట్లో వాళ్ళ యొక్క ఉన్నటువంటి ప్రతిభని ఇంకొకరు గుర్తించడం, లేదా వీళ్ళు కొంచెం హైలైట్ అవుతూ ఉండడము, ఇలా ఇటువంటివన్నీ కూడా ఆకస్మికంగానే ఈ సంవత్సరం జరుగుతాయి. కాబట్టి ఇది తులారాశి వారికి చాలా అద్భుతమైనటువంటి కాలము. అంతా సంవత్సరం చక్కగా ఉన్నది. మధ్యలో కొంతకాలం మాత్రం, ఉదాహరణకి జూన్ నుండి అక్టోబర్ మధ్యకాలం మాత్రం ఏదైనా కొంత ఖర్చు ఉంటే ఉండొచ్చేమో తప్పితే మిగతా సంవత్సరం అంతా బాగుంటుంది. అలాగే ఇందులో కొంత కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉంటారు. అంటే మనకి మంచి టైం ఎప్పుడు వస్తుంది, అప్పుడే మనం ఏదైనా పని చేద్దాం అనుకునేటువంటి వారు. సో ఇది బెస్ట్ టైం, మీరు ఏదైనా ప్రారంభం చేయొచ్చు. అలాగే దీనిలో మళ్ళీ చదువుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ చదువుకునేటువంటి వాళ్ళకు కూడా ఇది చాలా మంచి టైం. అది లాంగ్ టర్మ్ కోచింగ్ అయినా, షార్ట్ టర్మ్ కోచింగ్ అయినా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా, ఎవరైనా సరే ఈ సంవత్సరం సక్సెస్ అవుతారు. కాబట్టి మంచి రాశి తులారాశికి చక్కటి అవకాశము. గురుడు 2 సార్లు యోగించేటువంటి ఏకైక రాశి. దాన్ని యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది. చక్కగా సద్వినియోగం చేసుకుంటే వాళ్ళకి ఇది గోల్డెన్ టైం అని చెప్పచ్చు.
ఆరోగ్యపరంగా బలంగా ఉందా గురుగారు ఈ చాలా సంవత్సరం అంతా? చాలా బాగుంది. అసలు శనేశ్వరుడు షష్ఠ స్థానంలో ఉంటేనే అనేక రకాల వ్యాధుల నుండి రికవరీ ఇస్తాడు మ్మ్. ఆయన. అంటే నరాలకు సంబంధించిన సమస్యలు ఉంటాయి మ్మ్. కొంతమందిలో, ఏదైనా ఒక తెలియని హెల్త్ ప్రాబ్లమో లేదా ఏదైనా భయమో, ముఖ్యంగా మానసిక సమస్యలు. ఇప్పుడు ఈ తులారాశి వారికి మీరు గమనించండి, వీరికి ఫిజికల్గా ఏ విధమైన ప్రాబ్లం ఉండదు, వీళ్ళకి మెంటల్గానే ఉంటాయి ప్రతిదీ. మ్మ్. మానసికంగా వీళ్ళంత స్ట్రాంగ్ కాదు, చాలా సెన్సిటివ్ మెంటాలిటీని కలిగి ఉంటారు. అందుకే మీరు పాజిటివ్ గా ఉన్నామని అన్నారు. అంటే కాబట్టి వీళ్ళు అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది. మ్మ్. ఆ మైండ్ సెట్ని మనం మార్చుకోగలిగితే తులారాశి వారిని చాలా చక్కగా ఉన్నతంగానే చూడొచ్చు, ఈ సంవత్సరం ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి, అది కూడా పార్ట్నర్షిప్ లో అని అనుకుంటే ఓకేనా గురుగారు? చేయొచ్చు. పార్ట్నర్షిప్ లో వెళ్ళొచ్చు. ఎప్పుడు పార్ట్నర్షిప్ లో తులారాశి వారు దెబ్బతింటారు ఆహా. ఖచ్చితంగా. ఎందుకంటే వీరి మెంటాలిటీ అడ్జస్టబుల్ మెంటాలిటీ, మ్మ్. సర్దుకుని వెళ్ళిపోదాం అనేటువంటి తత్వం ఉంటుంది. లేదు, తిరగబడితే అంత బలంగా తిరగబడేటువంటి రాశి తులారాశి. వాళ్ళు ఒక పార్ట్నర్ని ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మృగశిర నక్షత్రం వాళ్ళని, ధనిష్ట నక్షత్రం వాళ్ళని, సొంత రాశిలో ఉండేటువంటి చిత్తా నక్షత్రం వాళ్ళని పార్ట్నర్స్ కింద ఎంచుకోకూడదు, దానివల్ల దెబ్బతింటారు. గురుగారు మరి వీళ్ళ కోసం ఏదైనా చక్కగా పరిహారం లాగేమన్నా చెప్తారా? తప్పనిసరిగా. తులారాశి వారికి ఈ సంవత్సరంలో బెస్ట్ రెమెడీ ఏంటి అంటే, ప్రతి నెలలోనూ అమ్మవారికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి రోజులు ఉంటాయి.